ఇంత భయంకరమైన జబ్బుని నివారించొచ్చంటే నిజంగా డెంగ్యూ ఫీవర్ కోసం ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి, కాంప్లికేట్ అవుతుందని తెలుసుకోవడానికి చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి, డెంగ్యూకి టైఫాయిడ్ కి ఏదైనా సంబంధం ఉందా, వ్యాక్సిన్ కూడా ఉందా, డెంగ్యూని నిజంగా నివారించొచ్చా, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో డెంగ్యూ లక్షణాలు, కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్, కణాలు తగ్గిపోతే ఏం చేయాలి, కణాలు ఎంతగా తగ్గితే రక్తం ఎక్కించుకోవాలి, కణాలు పెరగడానికి ఏవైనా ఫుడ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసాం. టైఫాయిడ్ అంటూ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పుడుగా టైఫాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వలన చాలా డెంగ్యూ మరణాలు సంభవిస్తూ ఉంటాయి. డెంగ్యూ ఒక భయంకరమైన వ్యాధి, నిజానికి ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే దాని కాంప్లికేషన్స్ ఎప్పుడు ఎవరిలో వస్తాయో, ట్రీట్మెంట్ ఇచ్చినా ఎప్పుడు ఎవరు సరిగా రెస్పాండ్ అవుతారో లేదో సరిగ్గా మనం కనుక్కోలేం. దానికోసమే ఈ డెంగ్యూ కోసం సరైన పరీక్షలు అవసరం. చాలా మంది జ్వరం వచ్చిన వెంటనే రొటీన్ గా కొన్ని పరీక్షలు చేయించేసుకుంటూ ఉంటారు. అందులో వైడాల్ టెస్ట్ ఒకటి. మీకు నేను ఫేస్ చేసిన ఒక పేషెంట్ గురించి చెప్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి ఒక పేరెంట్ 14-year-old పాపని తీసుకొని వచ్చారనమాట. మా పాపకి నీరసం ఎక్కువగా ఉంది, కాళ్ళు చేతులంతా చెమట పట్టేస్తా ఉంది, అస్సలు నిల్చుకోలేక కూర్చోలేకపోయి కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒకసారి వచ్చి చూడమన్నారు. నేను ఓపీలో ఉన్నాను, అర్జెంటుగా ఎమర్జెన్సీలోకి వెళ్ళి చూశాను. వాళ్ళ బ్లడ్ టెస్ట్ చూస్తే కణాలు తగ్గిపోయి ఉన్నాయి, టైఫాయిడ్ అనేది పాజిటివ్ ఇచ్చున్నారు, బీపీ పడిపోతా ఉంది, కాళ్ళు చేతులు చెమ్మగా అయిపోయాయి, అంటే తడిగా ఉన్నాయి, పల్స్ పట్టుకొని చూస్తే చాలా వీక్గా ఉంది. అది చూసిన వెంటనే అప్పటికే అది డెంగ్యూ సీజన్ కావడం వలన అది డెంగ్యూ అని నాకు అర్థమైపోయింది. మీ పాపకు డెంగ్యూ ఉండే అవకాశం ఉంది అంటే ఆ వచ్చిన పేరెంట్ నన్ను చాలా అపనమ్మకంతో చూశాడు. మేము బయట టెస్ట్ చేసినప్పుడు వైడాల్ పాజిటివ్ అంటే టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మేము చూపించిన డాక్టర్ ఇది మాకు టైఫాయిడ్ అని చెప్పారు, మీరేంటి డెంగ్యూ అని చెప్తున్నారు, డెంగ్యూ అయ్యే అవకాశమే లేదన్నట్టు చూశాడు. కానీ ప్రస్తుతానికి ఆ బిడ్డకు అవసరమైన ట్రీట్మెంట్ అయితే నేను చేశాను. అప్పటికి ఆ బిడ్డ ఉన్నది తీవ్రమైన డెంగ్యూ, సివియర్ డెంగ్యూలో షాక్. అంటే ముందు వీడియోలో చెప్పాను కదా, శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు, శరీరంలో అవయవాలకి రక్తం అందనప్పుడు వచ్చే కండిషన్నే షాక్ అంటాం. అలా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లో ఉన్న ఆ పాపకి అవసరమైన ట్రీట్మెంట్ ని నేను అర్జెంటుగా ఇచ్చేసాను. వాళ్ళేంటంటే నేను డెంగ్యూ అని చెప్పింది నమ్మలేదు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నా సస్పిషన్ ప్రకారం పాపకున్న కండిషన్ ని బట్టి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, మీకు అనుమానం ఉంటే డెంగ్యూ పరీక్ష చేయించుకోండి అని. వాళ్ళు డెంగ్యూ పరీక్ష చేయించుకున్న వెంటనే చాలా ఆశ్చర్యపోయారు, డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. ఈ వైడాల్ టెస్ట్ సాధారణంగా మనకి టైఫాయిడ్ కోసం ఉపయోగపడుతుంది. టైఫాయిడ్ కోసం ఉపయోగపడడమే కాకుండా చాలా జ్వరాల్లో టైఫాయిడ్ లేకపోయినా కూడా ఈ వైడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తూ ఉంటుంది. దీని కారణంగా చాలా మంది మిస్లీడ్ అయిపోయి టైఫాయిడ్ ఉందనుకుని ట్రీట్మెంట్ తీసేసుకుంటా ఉంటారు. అసలైన డెంగ్యూ, కోవిడ్ ఇలాంటి జబ్బులని గుర్తించకుండా ఓన్లీ వైడాల్ చేసుకోవడం వలన తప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అనవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి జ్వరం ఉన్నప్పుడు టైఫాయిడ్ లేకపోయినా పాజిటివ్ వచ్చే ఈ వైడాల్ వలన పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ జరుగుతున్న తప్పేంటంటే వైడాల్ పాజిటివ్ వచ్చేసింది కాబట్టి టైఫాయిడ్ అనుకుని ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. మరి అసలైన జబ్బు అంటే మనలో డెంగ్యూ కానీ, కోవిడ్ కానీ, మరి ఇంకేదైనా జ్వరం ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ లేకుండా టైఫాయిడ్ అనే ముసుగులో ఉండిపోవడం వలన ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ వైడాల్ టెస్ట్ అదే టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే టైఫాయిడ్ ముసుగులో ఉండిపోతారు. ఈ డేంజర్ సైన్స్ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లుగా గమనించకుండా టైఫాయిడ్ ఏమో అనుకొని నిర్లక్ష్యం చేస్తూ ఉండడం కారణంగానే ఈ పాపకి అంత తీవ్రమైన కండిషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఈ వైడాల్ టెస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైడాల్ టెస్ట్ కి కాస్త ఉపయోగాలు కూడా ఉన్నాయి టైఫాయిడ్ అప్పుడు. మరి దీని గురించి మాట్లాడుకోవడానికి ఇంకొక వీడియో చేస్తాం. ప్రస్తుతం అయితే మీరు ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూకి అవసరమైన ముఖ్యమైన టెస్ట్, డెంగ్యూ ఉందో లేదో తెలుసుకోవడానికి మనకి NS1 యాంటీజెన్, IgM యాంటీబాడీ అని ఉంటాయి. ఈ NS1 యాంటీజెన్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్ నుంచి కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రెండో రోజు, మూడో రోజుకైతే ఉన్నది ఉన్నట్టుగా పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ పరీక్ష చేయించుకోండి. మొదటి 2 రోజుల్లోనే డేంజర్ అయిపోయే అవకాశం ఉండదు. ఏ జ్వరమైనా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు ఆగి డెంగ్యూ పరీక్ష చేయించుకోండి. అప్పుడైతే NS1 పాజిటివ్ వస్తుంది. లేదా ఒక 3వ రోజు తర్వాత, 5వ రోజు తర్వాత అయితే డెంగ్యూ యాంటీబాడీ, IgM యాంటీబాడీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి డెంగ్యూ ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది కాకుండా మనకి ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే పేషెంట్ కాంప్లికేషన్ లోకి వెళ్తున్నాడా లేదో తెలుసుకోవడానికి అవసరమైన టెస్ట్ CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లేట్లెట్స్, తర్వాత రక్తం చిక్కబడుతుందని చెప్పాం కదా, హెమటోక్రిట్, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. డెంగ్యూలో
తెల్ల కణాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. తెల్ల కణాలు తగ్గాయి అంటే డెంగ్యూ డేంజర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్టు లెక్క. మరి మనందరికీ తెలిసినట్టుగా ప్లేట్లెట్స్ అయితే 3వ రోజు 4వ రోజుకి పడిపోతూ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ ని బట్టి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా హెమటోక్రిట్ ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ప్రతి డెంగ్యూ వచ్చిన పర్సన్ కూడా సీరియస్ అవుతారు, డేంజర్ అవుతారు, కాంప్లికేట్ అవుతారు అని చెప్పడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ క్రిటికల్ ఫేజ్, నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఆ రకంగా క్రిటికల్ ఫేజ్ లోకి వెళ్ళి కాంప్లికేట్ అవుతారు. చాలా మంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ ఫెబ్రైల్ ఫేజ్ లోనే ఉండి దాని తర్వాత డైరెక్ట్ గా రికవరీలోకి వెళ్ళిపోతారు. చాలా మందికి ఈ రికవరీ ఫేజ్ లో జ్వరం తగ్గిపోయిన తర్వాత ఒళ్ళంతా దురదలు రావడం, ఎర్రగా ర్యాష్ రావడం ఉంటుంది. ఈ ర్యాష్ జ్వరం డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు వచ్చే ర్యాష్ లాంటిది కాకుండా కొంచెం వేరేలాగా ఎక్కువ సివియర్ గా ర్యాష్ ఉంటుంది, దురదలు వస్తాయి. దాని ఇండికేషన్ ఇంకా డెంగ్యూ తగ్గిపోతుందని అర్థం. కొంతమందిలో మాత్రమే జ్వరం తగ్గుతూ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ డేంజర్ సైన్స్ ఎలా గుర్తించాలి, ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మనకు ముఖ్యమైన టెస్టులు చేయించుకోవాల్సింది డెంగ్యూ NS1, IgM, CBP టెస్ట్. ఈ మూడిటితోనే చాలా వరకు సరిపోతుంది. ఒకవేళ 7 రోజులు దాటి జ్వరం ఉంది, కాంప్లికేట్ అవుతుంది, ఇంకేదైనా పరిస్థితులు జ్వరం వేరే కారణంగా వచ్చిండొచ్చు, లేదా జ్వరం 3 రోజులు దాటిన తర్వాత అన్ని జ్వరాలకు సంబంధించిన టెస్టులు కూడా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మీ డాక్టర్ సలహా మేరకు జ్వరం తగ్గనప్పుడు మలేరియా, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ఇలా ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ఇతర టెస్టులు కూడా చేసుకోవచ్చు. వైడాల్ టెస్ట్ వలన కన్ఫ్యూజ్ అవ్వకండి. వైడాల్ చేయించిన దాంతో పాటు డెంగ్యూ చేయించుకోండి. ఎందుకంటే డెంగ్యూ అయితేనే ఎక్కువగా కాంప్లికేట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటది. డెంగ్యూ తీవ్రతని బట్టి అవసరమైతే లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఎలక్ట్రోలైట్స్, ABG, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఇలాంటివి కూడా అవసరం రావచ్చు. ఇంత భయంకరమైన జబ్బుని నివారించవచ్చు అంటే నిజంగానే హ్యాపీ న్యూస్ కదా. నిజంగా డెంగ్యూ 100% ప్రివెంటబుల్. ఎందుకంటే డెంగ్యూ దోమ కాటు వలన సంక్రమిస్తుంది. గాలిలో వైరస్ ఉన్నంత వరకు మనకు డెంగ్యూ జ్వరం రాదు. ఎప్పుడైతే వైరస్ దోమ కడుపులోకి వెళ్ళి చాలా మార్పులు జరుగుతుందో ఆ తర్వాత దోమకాటు సమయంలో ఆ వైరస్ ని దోమ మన శరీరంలోకి వదిలేస్తుంది. కాబట్టి ఈ దోమకాటుని నివారిస్తే 100% డెంగ్యూని మనము నివారించవచ్చు. కాబట్టి దోమలని ఎలా నివారించాలో చూద్దాం. దోమలని నివారించడానికి చాలా పద్ధతులే ఉంటాయి. కానీ ఈ డెంగ్యూని కాజ్ చేసే ఈడిస్ ఈజిప్టై మస్కిటో చాలా స్పెషల్ మస్కిటో. అన్ని మస్కిటోస్ లాగా కాదనమాట. ఇది సాధారణంగా మస్కిటోస్ చీకటిగా ఉన్నప్పుడు కరుస్తూ ఉంటాయి. కానీ ఈ డెంగ్యూ కాజ్ చేసే ఈడిస్ ఈజిప్టై మస్కిటో చాలా స్పెషల్ మస్కిటో. పట్టపగలే కరిచేస్తా ఉంటుంది. పగలైనా మనము దానిని తరిమేసినా కూడా భయపడకుండా అక్కడే ఉండి కరిచేస్తా ఉంటుంది. అలాంటి డేంజర్ దోమే ఈ డెంగ్యూని స్ప్రెడ్ చేసే మస్కిటో. ఈ దోమల మీద ఉండే చారల కారణంగా దీనిని టైగర్ మస్కిటో అంటారు. ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కొన్ని నీరు నిల్వ ఉండినా అక్కడ గుడ్లు పెట్టేసి బాగా పిల్లలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ దోమ యొక్క గుడ్లు కానీ నెక్స్ట్ ఆ దోమలు పిల్లలు అవ్వకుండా చూసుకోవాలన్నమాట. దీనికి మనం ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా వారానికి పైగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనికోసమే డ్రై డేని పాటిస్తూ ఉంటారు. ఫ్రైడే డ్రై డే అని చెప్పి మన విలేజెస్ లో చాలా మంది హెల్త్ వర్కర్స్ వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాటర్ నంతా ఎంటీ చేసేసి ఆ వెజల్స్ ని కానీ వేటినైనా ఎంటీ చేసేస్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే దానికి చిన్న ప్లేస్ దొరికితే చాలు వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది అనమాట. ఎంత చిన్నవంటే మనం తాగి పడేసిన టీ కప్పులు, ఐస్ క్రీమ్ కప్పులు, కూల్ డ్రింక్ బాటిల్స్, మనం టెంకాయలు తాగుతాం కదా వాటి షెల్స్ కానీ ఏ ఉన్నా వాడి పడేసిన టైర్స్, చివరికి మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఆ మొక్కల్లో నీరు నిలిచిపోయినా అక్కడ కూడా ఈ దోమలు వెళ్ళి గుడ్లు పెంచేస్తుంది. తొట్ల విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ వాటర్ నిల్వ ఉంటాయో అంటే స్టాగ్నెంట్ అవుతాయో అక్కడ వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది ఈ డెంగ్యూ దోమ. దాని ద్వారా ఆ దోమల యొక్క ప్రభావం మరింతగా పెరిగిపోయి డెంగ్యూ స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా వరకు వర్షాలు మొదలైన తర్వాత జరుగుతూ ఉంటాయి. వర్షాలప్పుడు ఇలా చిన్న వాటిలో నీరు వెళ్ళి చేరిపోతాయి. ఆ నీరులో ఈ దోమలు వెళ్ళి విజృంభించేస్తాయి. ఆ తర్వాత డెంగ్యూ ద్వారా మన మనుషుల మీద పడి విజృంభించేస్తాయి అనమాట. కాబట్టి మొట్టమొదటిగా దోమలను నివారించడం కోసం నిల్వ ఉండే నీళ్ళలో ఉంటాయి కాబట్టి దోమలు పెరగకుండా వాటిని మనము అక్కడికక్కడే అరికట్టేయాలి. ఒకవేళ దోమలు ఉన్నప్పుడైతే అందరికీ తెలిసినలాగానే ఫుల్ స్లీవ్స్ క్లాత్స్ వేసుకోవడం, కాళ్ళు కూడా ఫుల్ గా కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకుంటే సరిపోతుంది. మస్కిటో రిపెల్లెంట్స్ వచ్చేసరికి కెమికల్స్ ఉన్న మస్కిటో రిపెల్లెంట్స్ ఏవి వాడకూడదు. ఈ కెమికల్స్ ఉన్న మస్కిటో రిపెల్లెంట్స్ మన ఒక ఊపిరితిత్తులకి చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. అలర్జీస్, ఆస్మాస్, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే వేపాకు పొగ ఇలాంటివి పెట్టుకోవచ్చు. అగరబత్తులు లాంటివి కూడా ఆర్టిఫిషియల్ గా
వాటిలో కెమికల్స్ ఉన్నవైతే తప్పకుండా వాడకండి. ఎందుకంటే వీటి వలన చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇంకా ఇలా రౌండ్ గా ఉంటాయి కదా, వాటిని కూడా వాడకూడదు. వాటి ద్వారా కూడా మన చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మస్కిటో నెట్స్, బ్యాట్స్ వంటివి కూడా వాడచ్చు. దోమలని నివారించడం కోసం మీరు కూడా డ్రై డేని పాటించండి. ఇలా దోమల మందు కొట్టడం అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇంకొక టాపిక్ మనం ఈ రోజు అనుకుంది డెంగ్యూ వ్యాక్సిన్. నిజంగా డెంగ్యూకి వ్యాక్సిన్ ఉంటే ఎంత మంచిదో కదా. ఇంత భయంకరమైన జబ్బు రాకుండా మనం వ్యాక్సిన్ వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ అయితే మన ఇండియాలో లేదు, త్వరలోనే రాబోతుంది. ఈ యొక్క మంచి క్షణం కోసం మనందరూ కూడా ఆశతో వేచి చూద్దాం. ఈ రోజు వీడియోలో మీకు డెంగ్యూకి అవసరమైన పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, ఏవేవి చేయించుకోవాలి, టైఫాయిడ్ జ్వరంతో డెంగ్యూని కన్ఫ్యూజ్ అవ్వకండి, దోమలని తప్పకుండా నివారించండి, డ్రై డేని పాటించండి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, వ్యాక్సిన్ కోసం ఎదురు చూద్దాం. మరి ఇంత భయంకరమైన డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు, కాంప్లికేషన్స్, కణాలు ఎప్పుడు ఎక్కించుకోవాలి, కణాలు తగ్గితే భయపడాలా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకున్న ఈ 2 వీడియోస్ని మీరందరూ చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంత భయంకరమైన జబ్బు నుంచి మీ వారందరినీ మీరు కాపాడుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.